సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ శ్వేతపత్రంతో 2024 ముందు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజా పరిస్థితులను ప్రజలకు వివరించారు. రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలపడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ప్రసాద్ పథకం కింద 61.99 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి సమీక్షించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన కూలీల ఆటో ప్రమాదంలో గాయపడిన బాధితులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించారు. నడిగూడెం మండలం రత్నవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాతృత్వానికి హద్దులు లేవని చాటి చెప్పిన హృదయస్పర్శి ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లి గ్రామంలో కనిపించింది. ఆకలితో ఉన్న పిల్లికి ఓ కుక్క తన చనుపాలు త్రాగిస్తూ మాతృత్వానికి కొత్త అర్థం చెప్పింది. సాధారణంగా శత్రువులుగా భావించే పిల్లి కుక్కల మధ్య ప్రేమ, కరుణ, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచిన ఈ దృశ్యం చూసిన వారిని కదిలిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 2,16,762 క్యూసెక్ల వరద నీరు చేరుతుండగా దిగువకు ఎలాంటి నీటి విడుదల చేపట్టలేదు. జలాశయ నీటి మట్టం 857.70 అడుగులకు చేరగా నీటి నిల్వ 99.1182 టీఎంసీలుగా నమోదైంది. కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓ యువకుడు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆషాఢమాసం సందర్భంగా భార్యను అత్తారింటికి తీసుకెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మాజీ మంత్రి హరీష్ రావుపై క్షుద్ర పూజలంటూ తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి, మేడిపల్లి సత్యం తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. హామేర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. E20 పెట్రోల్పై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేశారు. E20 పెట్రోల్ను ఉపసంహరించుకోవాలని లేదా లీటర్ ధరను 85కు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారులకు E20తో పాటు స్వచ్ఛమైన పెట్రోల్ని కూడా అందుబాటులో ఉంచాలని, తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు ఒక్కరోజు కస్టడీకి తీసుకున్నారు. గొర్రెల కాపరి మృతి కేసులో కొడుకును రక్షించేందుకు సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఆయనపై కేసు నమోదవ్వగా కొద్ది రోజుల క్రితం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన్ను పోలీసులు గార మండలం ఆంపోలులోని జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీసులు ఆయనకు సింగుపురం CHCలో వైద్య పరీక్షలు చేయించారు. విజయవాడ నగర శివారులో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. పోలవరం కాలువ వద్ద అర్ధరాత్రి లారీతో లోడ్ చేస్తున్న 150 క్వింటాళ్ల PDS రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. పోలవరం కాలువ వద్ద అర్ధరాత్రి లారీతో లోడ్ చేస్తున్న 150 క్వింటాళ్ల PDS బియ్యాన్ని పక్కా సమాచారంతో స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జత్వానీ కేసుపై ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో విచిత్రమైందని తెలిపారు. FIRకు ముందే అరెస్టు జరిగాయని, CID దర్యాప్తులో అనేక లోపాలున్నాయని ఆరోపించారు. గతంలో బాధితురాలిగా పేర్కొన్న జత్వానీని ఇప్పుడు నిందితురాలుగా చూపించడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించనున్న గద్దరన్న 3వ వర్ధంతి స్మారక సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు.
కార్యక్రమంలో గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సెక్రటరీ సూర్యకిరణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆయుష్ వైద్య విద్యార్థులు, పీజీలు, హౌస్ సర్జన్లు ఆందోళనకు దిగారు. స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె ప్రారంభించారు. పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన రాకపోవడంతో విధులు బహిష్కరించినట్టు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివేదిక అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీపరమైన అంశాలపై వివరాలను నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులపై ఇరువురు నేతలు కాసేపు చర్చించారు. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. కృష్ణానదికి వస్తున్న వరద నీటి పరిస్థితి, ప్రాజెక్టు నీటి నిల్వలు, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న నీరు, ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగిస్తున్న నీటి వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ మ్యాప్లు, రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ గేట్లు, పవర్ హౌస్ పనితీరును కూడా పరిశీలించారు. హైదరాబాద్ బస్ భవన్ వద్ద తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. హైదరాబాద్ యాబిడ్స్లోని సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట భూభారతి ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. భూభారతిలో పనిచేస్తున్న 636 మంది ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగుల్లో 300 మందిని తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. భూ సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గత 15 నెలలుగా జీతాలు అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన చేపట్టారు. వైఎస్ జగన్ని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. తనను రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్యలు చేసిన కారుమూరి వెంకట్రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గౌలీపురాలో బంగారు మైసమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆషాఢమాసం బోనాల సందర్భంగా గాంధీనగర్లోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో తొలిసారిగా అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఏర్మణి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించారనే ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. హాస్టల్ ప్రాంగణంలోని మట్టిని సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థుల చేత ట్రాక్టర్లలోకి ఎక్కించారని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పాఠశాలను సందర్శించి వివరాలను కోరగా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ నేతలు విద్యా కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన జేఏసీ ప్రతినిధులు డిఎస్సి ప్రక్రియపై అనుమానాలున్నాయని, పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఉర్దూ అకాడమీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా 3 కోట్ల నిధులు కేటాయించి రాష్ట్రంలోని 36 ఉర్దూ సెంటర్లలో నూతన కంప్యూటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్ల కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మార్చవచ్చని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి మోసం బయటపడింది. నకిలీ నోట్ల దందా పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో తాగునీటి బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మిషన్ భగీరథ పథకం కింద గత ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి బిల్లులు రద్దు చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బిల్లుల వసూళ్లు ప్రారంభించిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి సాయి సుధీర్ కీలక వివరాలు వెల్లడించారు. ముందుగా ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అనంతరం స్టేట్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదలను అధికారులు వేడుకుంటున్నారు. భువనగిరి మండలం నందనం గ్రామంలోని సింగిరెడ్డిగూడెం వాసులు అర్హత ఉన్నప్పటికీ తమకు ఇల్లు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా చిన్న గుడిసెల్లోనే ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నామని, వర్షాలకు గుడిసెల్లోకి నీరు చేరడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఆదేశాల మేరకు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. హైదరాబాద్లో కల్తీ సుగంధ ద్రవ్యాల దందాపై హెచ్ఫాస్ట్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. హానికరమైన రసాయనాలు కలిపి మసాలాలు తయారు చేస్తున్న 13 వ్యాపార ప్రాసెసింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు 25 టన్నుల కల్తీ సుగంధ ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీకోట మండలం రామాపురం ఎక్స్ప్రెస్ హైవేపై కర్ణాటక నుంచి తిరుపతికి వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలించిన మరో మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో 3 తీవ్ర గాయాలయ్యాయి.